హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీకే వ్లాగ్. సో ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దీనికోసం అనేసి రైస్ అనేది ఫ్రెష్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ తీసుకోండి. సో నేను నార్మల్ మా ఇంట్లో ఉన్న రైస్ ఉంటే అవే నేను చేస్తున్నాను. అండ్ దీనికోసం అనేసి మిరపకాయలు ప్లస్ ఒక మీడియం సైజులో ఉన్నది ఒక ఆనియన్ కట్ చేసుకోండి. సన్నగా పొడుగుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా సన్నగా పొడుగుగా కట్ చేసుకోండి. అండ్ క్యారెట్ ముక్కలు ఉంటే క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ రైస్ బౌల్ పైన హీట్ చేశాక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2.5 స్పూన్ ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న బిర్యానీస్ కావాల్సినవి మసాలాస్ దినుసులు ఉంటాయి కదా, సో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. స్పైసీ కావాలి అంటే అన్నీ ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు తక్కువ అంటే తక్కువ యాడ్ చేసుకోండి. సో అవన్నీ యాడ్ చేశాక కాసేపు వేగాక బిర్యానీ ఆకులు, దాంట్లో కరివేపాకులు, ఆనియన్స్, మిర్చి అవన్నీ వేసుకొని కాసేపు కుక్ చేసుకుందాం. దాంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బఠానీలు, గ్రీన్ బఠానీస్ అని అంటారు కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే క్యారెట్ యాడ్ చేసుకున్నాను. అండ్ అల్లం పేస్ట్, అది ఫ్రెష్గా దంచింది అయితే చాలా బాగుంటుంది. ఏది మర్చిపోయినా కానీ అల్లం పేస్ట్ మాత్రం మర్చిపోకండి. అండ్ ఇదంతా మంచిగా కుక్ అయ్యేదాకా చూడండి ఎలా కుక్ అవుతుందో. ఫైనల్గా అవి పౌడర్ అంటే బిర్యానీకి కావాల్సిన పౌడర్ ఏమైనా ఉంటే అవన్నీ దంచి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా కుక్ అయ్యాక వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. మీరు 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే 1.5 కప్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఒకవేళ బిర్యానీ రైస్ అయితే బాస్మతి రైస్ అయితే 1 కప్ రైస్కి 1 కప్ వాటర్ సరిపోతుంది. మేము ఇంట్లో ఉన్న రైస్ కాబట్టి 1 కప్కి 1.5 రైస్ అనేది సరిపోతుంది అనమాట. 1 కప్ రైస్కి 1.5 వాటర్ అనేది సరిపోతుంది. సో ఇదంతా రైస్ అంతా యాడ్ చేసుకున్నాక ఎంతసేపు నానబెట్టడం అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా అంటే 1 అవర్ అలా నానబెడితేనే బాగుంటుంది అనమాట. దీంట్లో మేము కొద్దిగా మసాలాస్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ బిర్యానీకి అవన్నీ మేము ఆల్రెడీ దంచి పెట్టుకున్న మసాలాస్ యాడ్ చేసుకున్నాము. అండ్ సాల్ట్ కూడా కొంచెం స్పైసీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు బిర్యానీకి అవి. నెక్స్ట్ అవంతా యాడ్ చేశాక దాంట్లో ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత రైస్ మొత్తం ఇలా అవుతుంది. ఒకవేళ మీకు వాటర్ సరిపోక రైస్ పలుకు అనిపిస్తే దాంట్లో పైనుంచి కూడా కొద్దిగా వాటర్ అనేది చల్లవచ్చు. రైస్ ఏం మెత్తగా అవ్వదు. సరిగ్గా కుక్ అవ్వకపోతే వాటర్ అయితే చూసి చేసుకోండి. అంటే మంచిగా కుక్ అయితేనే కొద్దిగా చిన్నపిల్లలుగా ఉంటే మెత్తగా తింటే వాళ్ళు మెత్తగా తింటారు. కొంచెం పెద్దవాళ్ళు అయితే పర్లేదు. ఇంతే అండి, చాలా సింపుల్. తెలంగాణ వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు. బగారా రైస్ కాంబినేషన్లో వేడివేడిగా మనం చికెన్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీకు ఏ కాంబినేషన్ నచ్చుతుందో లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ టేస్ట్ యమ్మీ ఉంటుంది. థ్యాంక్స్ టు ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.